శుభోదయం మిత్రులందరికీ. నేడు వివిధ దినపత్రికలలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి విద్యా, ఉద్యోగ సమాచారం మా యొక్క ఛానల్‌లో పొందుపరచడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజుటి ఉద్యోగ సమాచారంలో భాగంలో చూస్తుంటే ఎంఓఐఎల్‌లో మనకు ట్రైనీ మేనేజర్ ఖాళీలున్నాయి. మరి ఇక్కడ మ్యాంగనీస్ ఓర్ ఇండియా లిమిటెడ్‌లో మనకు గ్రాడ్యుయేట్ మేనేజ్మెంట్ ట్రైనీ మేనేజర్ పోస్టుల భర్తీకి అప్లికేషన్ కోరుతుంది. ఆసక్తి అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్‌లో ద్వారా అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ సమర్పించడానికి చివరి తేదీ జనవరి 30. జనవరి 20 తారీఖు చివరి తేదీ. మనకు 67 పోస్టులు ఉన్నాయి. మనకు విభాగాల వారీగా ఖాళీలు కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మేనేజ్మెంట్ ట్రైనీలు 15 మంది ఉన్నారు. మేనేజర్ సర్వేకి సంబంధించినటువంటి 3 పోస్టులు ఖాళీ ఉన్నాయి. గ్రాడ్యుయేట్ ట్రైనీ 49 ఉన్నాయి. ఇక్కడ ఎలిజిబిలిటీ మాత్రం గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి, కళాశాల నుంచి సంబంధిత విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ కానీ, ఎంటెక్ కానీ, ఎంబీఏ కానీ, పీజీ డిప్లొమా కానీ, బీటెక్ కానీ, బీఈ కానీ ఏదైనా ఒక డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అదేవిధంగా అదేవిధంగా మనకు గరిష్ట వయ పరిమితి కూడా ఇవ్వడం జరిగింది. 35 ఏళ్ళు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇద్దరు వర్గాలకు వయ పరిమితుల సడలింపు ఉంటుంది. ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాలి. అప్లికేషన్ ఫీజు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్లకు అభ్యర్థులకు ఫీజు లేదు. ఇతరులకు మరి 590 మరి ఉంది. మరి లాస్ట్ డేట్ మాత్రం జనవరి 20 లాస్ట్ డేటు అప్లికేషన్ లాస్ట్ డేటు. సెలక్షన్ ప్రాసెస్ కూడా ఇవ్వడం జరిగింది. కంప్యూటర్ సిబిటి విధానంలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలకు వెబ్సైట్ అడ్రస్ ఇవ్వడం జరిగింది, చూసుకోండి. అదేవిధంగా మనకు ఎయిమ్స్ రాయ్పూర్లో 100 సీనియర్ రెసిడెంట్ పోస్టులు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆసక్తి అర్హత గల అభ్యర్థులు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్లో మనకు రాయ్పూర్ ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో సీనియర్ రెసిడెంట్ పోస్టులు, నాన్ అకాడమిక్ పోస్టులు భర్తీకి దరఖాస్తులు 100 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ విభాగాలు కూడా ఇవ్వడం జరిగింది, చూసుకోండి. అర్హత కూడా సంబంధిత విభాగంలో ఇక్కడ యూనివర్సిటీ నుంచి డిప్లొమా, ఎండి కానీ, ఎంఎస్ కానీ, డిఎన్బిలో ఉత్తీర్ణులు కావాలి. వయసు 45 ఏళ్ళు ఇచ్చారు. మరి ఇక్కడ వేతనం కూడా మనకు 67,700 ఇచ్చారు. ఎంపిక విధానం ఎంపిక విధానం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దరఖాస్తు విధానము ఇక్కడ ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ మనకు డిసెంబర్ 24 ప్రారంభమైంది. చివరి తేదీ మాత్రం 20 మనకు 6 తారీఖు జనవరి 6 చివరి తేదీ. మనకు వెబ్సైట్ అడ్రస్ ఇవ్వడం జరిగింది, చూసుకోండి. బెల్లో 51 పోస్టులు. ఇది కూడా మనకు ఆసక్తి అర్హత గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. బెల్లో భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్లో కోటా ద్వారా యూనిట్లో తాత్కాలిక ప్రాతిపదికన ట్రైనీ ఇంజనీర్ కానీ, ట్రైనీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. మొత్తం 51 ఉన్నాయి. పోస్టుల వివరాలు ఒక్కొక్క కేటగిరీలో, ఒక్కొక్క విభాగంలో పోస్టులు ఉన్నాయి. ఖాళీల వివరాలు, అర్హత ఇవ్వడం జరిగింది. ఇక్కడ వేతనం మాత్రం ఇక్కడ వేతన శ్రేణి ఇవ్వడం ఒక్కొక్క విభాగానికి ఏడాదికి, ఫస్ట్ ఏడాదికి, తర్వాత వయసు 28 ఏళ్ళు మించకూడదు. ఎంపిక విధానం విద్యా అర్హతలు, ఇంటర్వ్యూ ఆధారంగా, రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ జనవరి 1న స్టార్ట్ అయింది. చివరి తేదీ దరఖాస్తులు చివరి తేదీ 15, ఈ నెల 15 తారీఖు వరకు ఉంది. రాత పరీక్ష ఇంటర్వ్యూకు తేదీ 25 జనవరి 25. ఇంటర్వ్యూ వేదిక మనకు బిఈఎల్ కోడ్ ద్వారా 246/149. ఇది ఇక్కడ మనము ఇంటర్వ్యూ వేదిక ఉత్తరాఖండ్ పారికర్వ, ఇక్కడ ఇది వేదిక. అదేవిధంగా వెబ్సైట్ అడ్రస్ ఇవ్వడం జరిగింది, చూసుకోవచ్చు. ఇది ఇక్కడ ఆసక్తి అర్హత గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. మెడికల్ సర్వీస్లో కూడా మనకు ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు రెగ్యులర్ ప్రాతిపదికన కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. మరి ఇక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్ క్లినికల్ కింద విభాగంలో 130, అసిస్టెంట్ ప్రొఫెసర్ నాన్ క్లినికల్ 16 ఉన్నాయి. అసిస్టెంట్ ప్రొఫెసర్ సూపర్ స్పెషాలిటీ 74 ఉన్నాయి. విభాగాలు ఇక్కడ జనరల్ మెడిసిన్ కానీ, రేడియాలజీ కానీ, గైనకాలజీ కానీ, అనెస్థీషియా సంబంధించి జనరల్ సర్జరీ, ఎమర్జెన్సీ మెడిసిన్, రేడియేషన్ థెరపీ, ఆప్థమాలజీ వివిధ విభాగాలలో ఇవ్వడం జరిగింది, చూసుకోండి. సంబంధిత విభాగంలో కూడా అర్హత కూడా ఉంది, చూసుకోండి. ఇక్కడ 18 నుంచి ఇక్కడ డేట్ ఇవ్వడం జరిగింది. జూలై 1, 2020 నాటికి 18 ఏళ్ళ నుంచి 42 ఏళ్ళ మధ్య ఉండాలి.
ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు, బీసీ అభ్యర్థులకు 5 ఏళ్ళు, దివ్యాంగులకు 10 ఏళ్ళు వేతన శ్రేణి కూడా ఇవ్వడం జరిగింది చూసుకోండి. అదేవిధంగా మనకు ఎంపిక విధానం కూడా దరఖాస్తు ఫీజు ఇక్కడ ఇవ్వడం జరిగింది. జనరల్ అభ్యర్థికి 2000, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ దివ్యాంగులకు 1500 ఆన్లైన్ దరఖాస్తులు జనరల్ జనవరి 8 నుంచి 22 వరకు స్వీకరిస్తారు. వెబ్సైట్ యొక్క అడ్రస్ ఇవ్వడం జరిగింది చూసుకోవచ్చు. అదేవిధంగా ఎన్సీఈఆర్టీలో నాన్ టీచింగ్ పోస్టులు మనకు ఇక్కడ ఆల్రెడీ ఖాళీల వివరాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు 54 పోస్టులు ఉన్నాయి లోయర్ డివిజన్ కింద. మరి ఇక్కడ మొత్తం ఖాళీలో రిజర్వ్ అయినాయి. ఎందుకంటే ఇక్కడ మనకు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఎన్సీఆర్టీలో 173 నాన్ టీచింగ్ పోస్టులకు భర్తీ చేయనుంది. రాత పరీక్ష, నియామకాలు, ఇంటర్వ్యూలతో రాత పరీక్ష ఉంటుంది కాబట్టి ముఖ్యాంశాలు ఇక్కడ చూస్తుంటే మనకి వివిధ గ్రేడ్లు, ఇక్కడ పోస్టుల ఖాళీల వివరాలు ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క పోస్టులు ఎన్ని ఉన్నాయి, ఖాళీలు ఎన్ని ఉన్నాయి, అర్హతలు ఏమిటిది అనేది ఇవ్వడం జరిగింది చూసుకోండి. ముఖ్యాంశాలు చూస్తుంటే గ్రూప్ బి పోస్టులకు 30 సంవత్సరాలు, గ్రూప్ సి పోస్టులకు 21 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ, ఎస్టీకి ఏదో వయో కేటగిరీల వారీగా వయో పరిమితి ఇవ్వడం జరిగింది చూసుకోండి. దరఖాస్తు ఫీజు ఇక్కడ ఇవ్వడం జరిగింది చూసుకోండి. ఆన్లైన్ చివరి తేదీ మాత్రం జనవరి 16 తారీఖు, చివరి తేదీ మాత్రం మనకు చివరి తేదీ 16 ఇచ్చారు. మనకు వెబ్సైట్ ఒక అడ్రస్ ఇవ్వడం జరిగింది చూసుకోవచ్చు పూర్తి వివరాల కోసం. అదేవిధంగా ప్రొఫెసర్లని మనకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కర్నూలులో తాత్కాలిక ప్రాతిపదికన పోస్టులు భర్తీకి ప్రొఫెసర్ పోస్టులు 4 ఉన్నాయి. అసోసియేట్ ప్రొఫెసర్లు 3 ఉన్నాయి. ఇక్కడ ఇవ్వడం జరిగింది. అసిస్టెంట్ ప్రొఫెసర్ 3 ఉన్నాయి. పిహెచ్డితో పాటు పని అనుభవం ఉండాలి. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు వయో పరిమితి కూడా ఇవ్వడం జరిగింది చూసుకోవచ్చు. షార్ట్ లిస్ట్ ఇంటర్వ్యూలతో ఉంది. దరఖాస్తు ఫీజు 500. ఇక్కడ ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ వెబ్సైట్ అడ్రస్ ఇవ్వడం జరిగింది. 10 నుంచి మనకు 16 వరకు సంక్రాంతి సెలవులు. మనకు సంక్రాంతి సెలవులు ప్రభుత్వం ఒకరోజు పొడిగించింది. 15 నుంచి ఈ నెల 15న సంక్రాంతి పండుగ ఉండగా మరుసటి రోజు శుక్రవారం 16వ తేదీన కనుమ రావడంతో ఆ రోజున ఐచ్ఛిక సెలవుగా ప్రకటించింది. ఈ మేరకు ఈ నెల 10వ తేదీ నుంచి 16వ తేదీ వరకు పాఠశాలకు సెలవులు వర్తిస్తాయని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ గారు సోమవారం ఒక సర్క్యులర్లో స్పష్టం చేశారు. అన్ని యాజమాన్యాల పరిధిలో పాఠశాలలు తిరిగి 17వ తేదీన తెచ్చుకోనున్నట్లు మరి పేర్కొన్నారు. అదేవిధంగా మనకు లేటెస్ట్ అప్డేట్స్ భాగంగా గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులు మనకి హెచ్సిఎల్లో మనకు లిమిటెడ్లో న్యూఢిల్లీ ఈజ్ ఇన్వైటింగ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ద గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులు. నంబర్ ఆఫ్ పోస్టులు 15 ఉన్నాయి. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ కెన్ అప్లై ఆన్లైన్ బిఫోర్ జనవరి 19న అప్లై చేసుకోవాలి. రీసెర్చ్ అండ్ అసోసియేట్ పోస్టులు బనారస్ హిందూ యూనివర్సిటీలో మనకు వారణాసి ఈజ్ ఇన్వైటింగ్ అండ్ అప్లికేషన్స్ ఫర్ రీసెర్చ్ అసోసియేట్ పొజిషన్స్ అండ్ ఆన్ టెంపరీ బేసిస్లో మనకు లాస్ట్ డేట్ కూడా ఆన్లైన్ అప్లికేషన్ జనవరి 24. ఇంటర్న్షిప్ పోస్టుల భర్తీ కూడా ద నేషనల్ డాప్స్ టెస్టింగ్ అండ్ ల్యాబొరేటరీలో ఇస్ ఇన్వైటింగ్ పోస్టులు కూడా ఇక్కడ ఇన్వైటింగ్ ద అప్లికేషన్ పోస్టులు కూడా ఇక్కడ మనకు నంబర్ ఆఫ్ పోస్టులు కూడా మనకు పరిచారు. ఎలిజిబుల్ వాళ్ళు ఉన్నవాళ్ళు అర్హత ఉన్న వాళ్ళు జనవరి 7 వరకు. డిడ్ యూ అప్లై ఇది వరకు పడినటువంటి నోటిఫికేషన్ చివరి తేదీ మాత్రం ఈ రోజు ఉంది. 100 సీనియర్ రెసిడెంట్ పోస్టులు ఉన్నది ఎయిమ్స్లో రాయ్పూర్లో ఇక్కడ చూసుకోవచ్చు. అదేవిధంగా 93 జాబ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా ఇవ్వడం జరిగింది. 44 జూనియర్ ఇంజనీర్ పోస్టులు కూడా ఉంది ఇక్కడ చూసుకోండి. ఇవన్నీ ఆసక్తి అర్హత గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. పీజీ ఐఎంఈఆర్లో మనకు ఎక్కువ సంఖ్యలో ఖాళీల వివరాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసుకోవచ్చు. జూనియర్ ఇంజనీర్ సివిల్లో 4 ఉన్నాయి. అర్హతలు కూడా ఇక్కడ జూనియర్ సివిల్ ఇంజనీర్ డిగ్రీ డిప్లొమా ఉండాలి. వేతన శ్రేణి ఇవ్వడం జరిగింది. స్టోర్ కీపర్కి సంబంధించిన 6 పోస్టులు ఉన్నాయి ఇక్కడ చూసుకోవచ్చు. ఒక్కొక్క పోస్టు ఖాళీల వివరాలు, ఒక్కొక్క టెక్నీషియన్ పోస్ట్ కానీ ఖాళీలు ఉన్నాయి. వేతన శ్రేణి కూడా ఇవ్వదండి. వివరాలు మాత్రం ఇక్కడ ఇవ్వదండి. ఆన్లైన్ చివరి తేదీ దరఖాస్తు ఫిబ్రవరి 16వ తేదీ వరకు ఇచ్చారు. ఇక్కడ దరఖాస్తు ఫీజు వివరాలు మొత్తం ఇచ్చారు. వెబ్సైట్ అడ్రస్ ఉంది చూసుకోవచ్చు. అదేవిధంగా మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కూడా ఉన్నాయి. రెడిట్ మార్కెటింగ్, గ్రాఫిక్ డిజైనింగ్, ఆపరేషన్స్, క్రియేటివ్
కాంటెంట్ స్ట్రాటజీకి సంబంధించినటువంటి ఇక్కడ వెబ్సైట్ అడ్రస్ ఇచ్చిండ్రు. దరఖాస్తు చివరి తేదీ ఒక్కొక్క దానికి ఇవ్వడం జరిగింది చూసుకోవచ్చు. ఒక్కొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్‌కు ఇవ్వడం జరిగింది చూసుకోండి. అదేవిధంగా డి2సి గ్రోత్ సంబంధించినటువంటి మరి వర్క్ ఫ్రమ్ హోమ్ యానిమేషన్‌కు, కమ్యూనిటీ మేనేజ్మెంట్‌కు సంబంధించిన ఒక్కొక్క జాబ్‌కు, ఒక్కొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్‌కు ఇక్కడ కింద వెబ్‌సైట్‌లో అడ్రస్ ఇవ్వడం జరిగింది. గురుకుల ప్రవేశాల దరఖాస్తు గడువు చివరి తేదీ జనవరి ఈ నెల 21 వరకు. గడువు తేదీ పొడిగింపు ఉండదు. చీఫ్ కన్వీనర్ కృష్ణ అదిత్ గారు తెలిపారు. గురుకుల విద్యా సంస్థలో 2026-27 విద్యా సంవత్సరానికి ఐదవ తరగతితో పాటు 6-9 తరగతుల వరకు బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకి, సీట్ల భర్తీకి ఆసక్తి ఉన్న అభ్యర్థులు, విద్యార్థులు ఈ నెల 21 తేదీ వరకు ఆన్‌లైన్‌లో పద్ధతిలో దరఖాస్తు సమర్పించాలని అర్హతలు పరీక్షల చీఫ్ కన్వీనర్ కృష్ణ ఆదిత్య గారు తెలిపారు. మరి ఇది ఇక్కడ పూర్తిగా ఆన్లైన్ పద్ధతిలో వచ్చిన దరఖాస్తులు మాత్రమే పరిగణిస్తామని, మాన్యువల్‌లో దరఖాస్తులు పరిగణించబోమని ఇక్కడ ఈ దరఖాస్తు గడువు ఎట్టి పరిస్థితుల్లో పొడిగించబోమని అన్నారు. అదేవిధంగా మనకు ఇక్కడ ఇంకా ఉద్యోగ సమాచారంలో భాగంగా చూస్తుంటే ఎంఓఐఎల్ లిమిటెడ్‌లో నాగ్‌పూర్‌లో 67 గ్రాడ్యుయేట్ ట్రైనీ పోస్టులు ఉన్నాయి. నాగ్‌పూర్‌లో మ్యాంగనీస్ ఓర్ ఇండియా లిమిటెడ్‌లో ఒప్పంద ప్రాతిపదికన కూడా వివిధ విభాగాల్లో గ్రాడ్యుయేట్ మేనేజ్మెంట్ ట్రైనీ, మేనేజర్ పోస్టుల భర్తీకి 67 పోస్టులు ఉన్నాయి చూసుకోండి. పోస్టుల వివరాలు ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క కేటగిరీ కింద విభాగాలు కూడా ఇవ్వడం జరిగింది. అర్హత కూడా ఇవ్వడం జరిగింది. వయస్సు ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకోండి. మీరు వేతనం కూడా ఎంపిక విధానం సిబిటి విధానంలో ఇంటర్వ్యూ ఉంటుంది. దరఖాస్తు విధానం ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ ప్రారంభం ఆల్రెడీ డిసెంబర్ 30న స్టార్ట్ అయింది. ఆన్లైన్ చివరి తేదీ ఈ నెల 20 తారీఖు వరకు. కింద వెబ్సైట్ అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది చూసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం మీరు అక్కడ వెబ్సైట్ అడ్రస్లో. కొత్త సంవత్సరంలో కొత్త రైలు బండి అని మనకు ప్రభుత్వ కొలువుల అభ్యర్థుల కోసం కొత్త సంవత్సరం ఆరంభంలోని రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బి కొలువుల నగరం ఊహించింది. 10వ తరగతి ఐటీఐ అర్హతలు నియామకాలు చేసేందుకు గ్రూప్ బి పోస్టులకు ప్రకటన విడుదల చేసింది. దాదాపు 22,000 పోస్టులకు భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ నెల 21 తేదీ నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. మరి ఈ నేపథ్యంలో ఇక్కడ ఆర్ఆర్బి గ్రూప్ బి పోస్టుల నోటిఫికేషన్ వివరాలు, ఎంపిక విధానం దాదాపు 22,000 పోస్టులు ఉంటాయి. 2 దశల్లో ఎంపిక ఉంటుంది. 100 మార్కుల రాత పరీక్ష ఉంటుంది. రెండో దశలో సిఈటి పరీక్ష ఉంటుంది. వేతనం కూడా మనకు నెలకు 25,000 ఉంటుంది. క్షేత్రస్థాయి నిర్వహణ సూపరింటెండెంట్ స్థాయికి అవుతారు. అదేవిధంగా జనరల్ ఇంటెలిజెన్స్ ఇక్కడ పరీక్ష విధానం, ఈ సిలబస్ ప్రాసెస్ కూడా ఇవ్వడం జరిగింది. మనకు ముఖ్య సమాచారం చూస్తుంటే జనరల్ సైన్స్ ఇక్కడ రాత పరీక్షలో రాణించాలో రాత పరీక్ష మ్యాథ్స్, మ్యాథమెటిక్స్, జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్ ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఆర్ఆర్బీకి అవకాశం, అర్హతలు కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు ఒక్కొక్క కేటగిరీలో ఇవ్వడం జరిగింది. పూర్తి వివరాలకు ఇది వెబ్సైట్ అడ్రస్ ఉంది చూసుకోవచ్చు. మరి దరఖాస్తు విధానం మాత్రం ఆన్లైన్లో ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తు తేదీలు మనకి జనవరి 21 నుంచి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఫిబ్రవరి 20 వరకు తీసుకుంటారు కాబట్టి పరీక్ష విధానము మనకు జూన్లో నిర్వహించే అవకాశం ఉంది కాబట్టి అప్పటి వరకు 21 నుంచి ఫిబ్రవరి 20 వరకు అప్లికేషన్ ప్రక్రియ ఉంటుంది. అదేవిధంగా అంబేద్కర్ గురుకులాల బేసిక్ కంప్యూటర్ కోర్సు అమరావతికి సంబంధించింది. అంబేద్కర్ సాంఘిక సంక్షేమ గురుకులాలలో బేసిక్ కంప్యూటర్ కోర్సు అందిస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ ఇది ఏపీకి సంబంధించింది డోల బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. తాడేపల్లిలో క్యాంప్ కార్యాలయంలో ఆయన ఇది ప్రధానంగా బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ సమావేశంలో ఈ సందర్భంగా 15 నూతన డిగ్రీ కాలేజీల ఏర్పాటు, గురుకుల విద్యార్థులకు బేసిక్ కంప్యూటర్స్ కోర్సు, సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేసి అంబేద్కర్ విగ్రహాల ఏర్పాటు, ఐఐటి లెన్స్, విద్యార్థులను వాషింగ్ మిషన్ తదితర ఇక్కడ ఇచ్చారు చూసుకోండి. అదేవిధంగా ముఖ్య అంశాలు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. టిఐఎఫ్ఆర్లో ప్రాజెక్ట్ అసోసియేట్ 2 పోస్టులు ఖాళీనాయి చూసుకోండి. వయా పరిమితి ఆన్లైన్ లాస్ట్ డేట్ మాత్రం జనవరి. వెబ్సైట్ అడ్రస్ ఉంది చూసుకోండి. అదేవిధంగా మనకు ఎన్సి
హెచ్ఎం, జేఈఓ విద్యా సమాచారం. నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్మెంట్ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ 2026 నోటిఫికేషన్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. ఈ ఎంట్రన్స్ ద్వారా నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీకి అనుబంధ హోటల్ మేనేజ్మెంట్ కళాశాలలో బీఎస్సీ హాస్పిటాలిటీ హోటల్ అడ్మిషన్ కోర్సులలో ప్రవేశాలు ఎలిజిబిలిటీ ఇవ్వబడింది. వెబ్సైట్ అడ్రస్ ఉంది. సిబిటి విధానంలో ఉంటుంది కాబట్టి చూసుకోవచ్చు. ఇక్కడ అదేవిధంగా మనకు ఇక్కడ పరీక్ష విధానము ఆన్లైన్ ద్వారా పరీక్ష డిసెంబర్ 26న ప్రారంభమైంది. అప్లికేషన్ చివరి తేదీ కూడా ఇవ్వడం జరిగింది. పరీక్ష తేదీ మాత్రం ఏప్రిల్ 16 ఉంటుంది, చూసుకోవచ్చు. అదేవిధంగా మనకు ఇంకా అదేవిధంగా మనకు ఎన్పిసిఐలో అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఉంది, ఇది కూడా చూసుకోవచ్చు. పోస్టులు మనకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు విధానం అదేవిధంగా జనవరి 15 అప్లికేషన్ ప్రారంభం, ఫిబ్రవరి 4 తారీఖు. ఇక్కడ వెబ్సైట్ అడ్రస్ ఉంది, చూసుకోవచ్చు. పూర్తి వివరాలను పొందవచ్చు. అదేవిధంగా మనకు కరెంట్ అఫైర్స్ అమెరికా అధ్యక్షుడిగా ఇజ్రాయెల్ పురస్కారం, అదేవిధంగా మీరాకు డేమ్ వరల్డ్ అవార్డు. ఇక్కడ ప్రధానంగా ఈరోజు వివిధ దినపత్రికలలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ గంటని యాక్టివేట్ చేసుకోండి. మేము చేసేటటువంటి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా పొందగలుగుతారు. మరి మమ్మల్ని ప్రోత్సహించిన వాళ్ళు అవుతారు. కాబట్టి మరిన్ని వీడియోలు మేము విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారం, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన విద్యా ఉద్యోగ సమాచారం, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన విద్యా ఉద్యోగ సమాచారం మా యొక్క ఛానల్లో పొందపరచడం జరుగుతుంది. కాబట్టి అదేవిధంగా జీకే కరెంట్ అఫైర్స్ సంబంధించిన సమగ్రమైనటువంటి సమాచారం మా ఛానల్లో పొందుపరచడం జరుగుతుంది. మరి ఒకసారి మిత్రులందరికీ ధన్యవాదాలు.